హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పిల్లలకు జ్వరం వచ్చింది కదా, హ్యాపీ జ్యూస్ చేస్తున్నాను. చూడండి, మంచిగా కడుక్కున్న ఒక హ్యాపీ పట్టు మంచిగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి తీసేయాలి, అవి ఉంచొద్దు. అవి ఉంటే మళ్ళీ నోట్లోకి వస్తాయి కదా తాగేటప్పుడు. పిల్లలు అయితే ఇష్టంతో తాగరనమాట. చూడండి హ్యాపీ జ్యూస్ ఎట్లా వేస్తున్నాను. డైరెక్ట్ తింటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వీళ్ళు తినరు కదా ఫ్రూట్స్ డైరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి హ్యాపీ పండ్లని, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి కదా. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక ఒక పండు యాపిల్ ముక్కలు ఇన్ని వచ్చినాయి కదా, మిక్సీలో వేసుకుంటున్నా. ఇప్పుడు మనం టేస్ట్ కావాలనుకున్నప్పుడు 3 స్పూన్స్ చక్కెర, ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ అయితే పట్టుకుందాం. చూడండి, చక్కెర ఆపిల్ పండ్లు మిక్సీ పట్టిన. చూడండి, ఇందులో పాలు పోసుకుందాం. మీగడతో వేసుకున్న పాలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇవైతే బఫెల్లో మిల్క్ అండి, కౌ మిల్క్ కాదు. మా దగ్గర బఫెల్లో మిల్క్ ఇస్తారు. ఇక్కడ బఫెల్లో మిల్క్ ఎక్కువ దొరుకుతుంది, కౌ మిల్క్ దొరకవు అనమాట. ఓన్లీ పాలు, చక్కెర, కొన్ని వాటర్ వేసిన ఫ్రెండ్స్. మనం ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవాలా, లేకపోతే లేదు. చూడండి, వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేయొచ్చు, బట్ తినరు, తాగరనమాట. వీళ్ళు జ్యూస్ తాగరు. డ్రై ఫ్రూట్స్ నోట్లోకి వస్తుంటే వద్దు మమ్మీ అంటారు, అందుకని నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు. చూడండి, ఒక యాపిల్ పండులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసిన, మొత్తం పాలే, ఇవన్నీ పాలతోట చేసిన అనమాట. చూడండి ఎలా ఉందో, చూసి కూడా మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, 3 డేస్ అవుతుంది. అసలు జుట్లు కూడా వేసుకోలేరు, స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఎట్లుంది నాన్న, బాగుందా? సూపరా. రోజు జ్యూస్ చేసిస్తున్నాను ఇంట్లో, అదే తాగుతున్నారు. అన్నం కూడా ఏం తినట్లేదు, జ్యూస్ తాగే ఉంటున్నారు. పాపం కడుపులో మంటలు వేస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. జ్వరం అయితే వచ్చింది, స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. 3 డేస్ అవుతుంది. రోజు తింటున్నారు అంటే ఏం తినట్లేదు, స్నాక్స్ కూడా ఏం తినట్లేదు, జ్యూస్ తాగుతుండ్రు, ఫ్రూట్స్ తింటుండ్రు అంతే. మా పండు అయితే చాలా వీక్ అయిపోయింది. మా చిన్న కూడా పండుతో పాటు చిన్న కూడా ఇంటికాడనే ఉంటుంది, స్కూల్కి వెళ్ళట్లేదు. మధ్య మధ్యలో యాపిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, యాపిల్స్ అన్నీ కట్ కావు కదా, తీసుకొని తింటుంది అనమాట. బాగుందా? మన యూట్యూబర్స్ కూడా ట్రై చేయమని చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ చెప్పు డాడీ. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ట్రై చేసి చెప్పండి. బాయ్.